మేము 3 days ట్రిప్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అందరు ఫస్ట్ వీడియో చూసే ఉంటారు. జోగులాంబ గుడి నుండి నెక్స్ట్ మేము మహానందికి వచ్చేసినాము. మహానంది ఒక గొప్ప పుణ్యక్షేత్రము. నవనందిలల్లా ఇక్కడ మహానందిలో 3 నందులు ఉంటాయి. శివునికి నందికి ఉన్న గొప్ప అనుబంధం మనందరికీ తెలిసిందే. ఇక్కడ నంది శివుడు నంది రూపంలో వెలిసిండని చెప్పేసి చెప్తుర్రు. మహానంది ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అంటే నంది వాహన నాగభూషణ దోష దోష నాశ వినాశన సృష్టి కారణ నష్టహారణ. నైట్ మేము మహానందిని స్టే చేసినాము ఒక రూమ్ తీసుకొని. ఆ తర్వాత మార్నింగ్ లేచి స్నానాలు చేసేసి మహానంది టెంపుల్కి వచ్చేసినాము దర్శనం చేసుకుందాం అని చెప్పి. మేము ఉన్నప్పుడు ఎక్కువ రష్యం లేదు. మహానందికి రావడం నేను సెకండ్ టైమో థర్డ్ టైమో ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన. మహానందిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి. ఆయన ఎంతమంది జనాలు వచ్చిపోయినా ఆ వాటర్ అనేటివి ఖరాబ్ కావు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి నంది లోపల నుంచి వాటర్ వస్తుంది. ఇది ఒక మిస్టీరియస్ టెంపుల్. మేము దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేస్తాం. ఇంకా క్లారిటీగా వీడియోస్ తీసి పెడదాం అనుకున్నాను, కాకపోతే ఫోన్ అలో లేకుండే. నెక్స్ట్ మన ఇండియాలో టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్లలో మంత్రాలయం ఒకటని మన అందరికి తెలిసిందే. మంత్రాలయము బ్యూటిఫుల్ టెంపుల్. ఎంత మంచిగా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉంటారు. రాఘవేంద్ర స్వామి ఎంత పవర్ఫుల్లో మన అందరికీ తెలుసు. ఈయన 16వ శతాబ్దంలో ఇక్కడ నివసించిండు. రాఘవేంద్ర స్వామి విష్ణు యొక్క భావులందరితోని ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ కాబోతున్నాము. గుడిలకు ఫోన్ అలో లేదంట, కానీ వీడియో కోసం దగ్గర పెట్టుకున్నా. చాయిస్ వస్తే మాత్రం నేను వదిలిపెట్టా కదా, అట్లా అని చెప్పేసి ఫోన్ దగ్గర పెట్టుకున్నా. మరీ గర్భగుడిని తీసేంత చాయిస్ ఇయ్యారు కాబట్టి మీరు ఇక్కడనే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ట్రెడిషన్ ని బాగా ఫాలో అవుతారు. అంటే పంచ లేకుంటే బాయ్స్ రావద్దు, శారీస్ లేకుంటే గర్ల్స్ రావద్దు, షర్ట్ కూడా ఉండద్దు. రాఘవేంద్ర స్వామి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉండు, అంటే ఇద్దరిని దర్శించుకోవచ్చు. మేమైతే దర్శనం మస్తు మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ దొరికే స్వీట్ మనకి ఎక్కడ దొరకదు. ఇది ఈ స్వీట్ ఇక్కడ ఫేమస్. మంత్రాలయము లాంగ్ వీడియో బ్లాగ్లో కూడా ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అహోబిలం మెయిన్ పైన టెంపుల్స్ అన్నిట్లల్లా అహోబిలం టెంపుల్ అయితే మస్తు మెమొరబుల్ మాకు. ఎంత పవర్ఫుల్ అంటే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అంట. పవర్ఫుల్ టెంపుల్స్లల్లా అహోబిలం టెంపుల్ టాప్లు ఉంది. నవ నరసింహస్వామిలల్లా ఫస్ట్ అహోబిలమే ఉంటుంది. అండ్ ఇక్కడ అహోబిలంలో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. చాలా మహిమగల టెంపుల్. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను దిగువ అహోబిలంలో ఉన్నా. మేమైనా చాలా టెంపుల్స్లల్లో అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ కావచ్చు, టెంపుల్ యొక్క డిజైన్స్ కావచ్చు, మన హిందువులకు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలా రీల్స్లో ఇనే ఉంటారు ఒక పూజారి చెప్పిన వాక్యాలు. తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి వారి దర్శనం చేస్తే పవర్ఫుల్ గాడ్స్ లా లక్ష్మీ నరసింహస్వామి గురించి అందరికి తెలిసిందే. మేము కూడా ఈ దిగువ అహోబిలంలో అన్ని దర్శించుకున్నాం. ఇట్లాంటి దేవాలయంలో అయినా ఫస్ట్ మనము వినాయక స్వామి దర్శనం చేసుకుందే వెళ్ళమంటారు కదా. ఇక్కడ కూడా దిగువ అహోబిలంలో ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాం అన్నమాట. దిగువ అహోబిలంలో ఉన్న కోనేటిని కూడా యూజ్ చేసేయండి. ఇప్పుడు అహోబిలం కానీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ కానీ వేరే దేవుళ్ళ ఏ టెంపుల్స్ కానీ హిందువులు చూడాల్సిన ప్లేసెస్ ఇన్నిగానం ఉన్నాయా అని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క డిజైన్స్, ఈ టెంపుల్కి ఉన్న పిల్లర్ యొక్క ఆర్కిటెక్చర్ కావచ్చు, అవన్నీ శిలలు చెక్కడం కానీ ఇవన్నీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే ఇట్లాంటివి మనకు ఒక పురాతన కాలం టెంపుల్స్లో తప్ప ఎక్కడ కనబడవు. అప్పటి వాళ్ళు బెస్ట్ అని మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళు కట్టడమే కాకుండా పురాతన కాల బావి, చేతితోని తవ్విన బావి కూడా ఎంత డేంజర్గా ఉందో ఒకసారి చూడు. నేనైతే ఫస్ట్ టైం చూసిన టెంపుల్ లోపల ఇంత పెద్ద బావి ఎవ్వరు చూసి ఉండరు. అంటే లోతు అయితే చాలా ఉంది. మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. టెంపుల్ లోపల ఫోన్స్ ఏం అలో లేవు. అంత కాకపోతే స్ట్రిక్ట్ ఏం చెక్ చేయలేదు. నార్మల్గా ఎవరైనా ఫోన్స్ తీసుకొని వచ్చారు, కానీ వీడియో అలో లేదు. కొన్ని సెకండ్స్ వీడియో క్యాప్చర్ చేయగలిగిన మీరు కూడా దర్శించుకోండి. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి వచ్చినాము. ఎగువ అహోబిలం దగ్గర ఎంత అడ్వెంచర్ ప్లేస్ అంటే నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కొండలు, అడ్వెంచర్ ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగువ అహోబిలం కంపల్సరీ రావాలి. ఎగువ అహోబిలం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంగా వెలిచిండు. అండ్ ఇక్కడ కొండపైన మనం ట్రెక్కింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొండపైన
స్తంభంలోకించి లక్ష్మీనరసింహస్వామి వచ్చిన రూపం అనేది అక్కడ ఉంటుందంట. అంటే పాదాలు కావచ్చు అవన్నీ ఉంటాయంట. అండ్ ఇక్కడ నుంచి చాలామంది వెళ్తారు. అండ్ ఈ ప్లేస్లోనే చాలా టెంపుల్స్ ఉంటాయి. జ్వాలా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఎగువ అహో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఇక్కడ కొన్ని డిఫరెంట్ రూపాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం పోగానే నార్మల్గా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తాడు. ఇదే అహోబిలంలా సీతారాముని విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న జ్వాలా నరసింహస్వామిని లేదా ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకునేటందుకు దారిలో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడున్న ఫస్ట్ దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళినాము. ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉండు. లక్ష్మీ నరసింహస్వామితో పాటు రాముడు, సీత, హనుమంతుడు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా స్వయంభూ వెలిచిన ఇక్కడ ఉన్నాయి. మేమైతే అహోబిలం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసినాము. ఉగ్రస్తంభం వరకు చేరుకున్నామా లేదా వీడియో లాస్ట్ వరకు చూసి చెప్పండి. ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసినాము. అంటే కిలోమీటర్స్ లాగానే ఎవ్వరు క్లారిటీగా చెప్పలేదు. అంత కాకపోతే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్, ఆ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అంటే జ్వాలా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి ఆ టెంపుల్స్ డిస్టెన్స్ అయితే ఒక్కొక్కదానికి 3 కిలోమీటర్స్ అన్నాడు. మేము అడిగిన వాళ్ళు అయితే 3 అవర్స్ పడుతుంది అన్నాడు మొత్తం ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ కానీకే. అండ్ కొంతమంది అయితే 4 అవర్స్ కూడా అన్నారు. మేమైతే పర్టికులర్గా ట్రెక్కింగ్ చేద్దాము, పైన దాకా పోదామని అయితే అనుకోలే. అంటే చాలా మందిని అడుగుకుంటూ వచ్చినాము, మేము పోతామా అంటే అందరూ పోగలుగుతారు అని చెప్పి ఆయన టైం డిస్టెన్స్ ఎక్కువ చెప్పారు. మా ప్లానింగ్ ప్రకారము ఇక్కడ నుంచి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అట్లా నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. అంత కాకపోతే ట్రై చేద్దాం పదండి, ఎంతవరకు పోతే అంతవరకు అనుకున్నాము. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ అంటే ఒక స్టిక్ తీసుకొని వెళ్తారు, ఆ తర్వాత షూస్ వేసుకొని వెళ్తారు. మాకైతే మేము పర్టికులర్గా ట్రెక్కింగ్ చేద్దామని ఫిక్స్ కాలే కాబట్టి మాకు షూస్ ఇవేవి లేవు. నార్మల్గా టెంపుల్కి ఎట్లా వచ్చినామో అట్లా వచ్చినాము. కానీ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే షూస్, వాటర్ బాటిల్స్, స్టిక్ కూడా రెంట్కి ఇస్తారు. 5 రూపీస్ 6 రూపీస్ ఉంటుంది ఒక స్టిక్. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు. అంటే ముసలి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఉగ్రస్తంభాన్ని దర్శించుకోలేరా అంటే వీళ్ళకి కూడా ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది. ఒక మనిషికి వీళ్ళు 5,000 నుంచి 4,000 ఆర్ సంథింగ్ 5,000 తీసుకుంటారు. వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. చెప్పినా కదా ట్రెక్కింగ్ చేస్తుంటే మధ్యలో ప్రతి 3 కిలోమీటర్స్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 2 కిలోమీటర్స్ రఫ్ ఎంతో అయ్యింది. అప్పుడే ఒక టెంపుల్ వచ్చింది. మేమైతే ఒకటే టెంపుల్ దర్శించుకున్నాము, గరుడ నరసింహస్వామి అని చెప్పేసి. ఒక టెంపుల్ వరకు పోగలిగినాం. మా దగ్గర ప్రాపర్ ప్లానింగ్ లేకనో లేకపోతే వేరే ఏదో రీజన్ వల్ల మొత్తం అయితే ఉగ్రస్తంభం వరకు మేము చేరుకోలేకపోయినాము. నెక్స్ట్ వేరే ప్లాన్ వేసుకుందాం అనుకున్నాము. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా ఉగ్రస్తంభాన్ని దర్శించుకుంటాము. ఇది ఒక చిన్న రిగ్రెట్ అయితే ఉండే, అరే పైన దాకా పోలే కదా అని చెప్పేసి. నెక్స్ట్ టైం అయితే పక్కా పోతాం. అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి బయటకు వచ్చి ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుని సంహరించినందుకు దేవాన దేవతలంతా అహోబలం అని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామిని పొగిడినప్పుడు అహోబలం కాస్త అహోబిలం లాగా మారింది. యాగంటి టెంపుల్ నేను వీడియోస్ ఏం సీక్వెన్స్లో పెడతలేను, టెంపుల్ వైజ్గా కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. యాగంటి కూడా చాలా ఫేమస్ టెంపుల్. యాగంటిలో ఒకటే విగ్రహం అంటే ఒకటే రాయి పైన పార్వతీదేవి, శివుడు ఉండు. యాగంటిలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. యాగంటిలో మిస్టీరియస్ థింగ్ వచ్చేసి ఇక్కడ నంది అనేది రోజు రోజుకి ఇంత పెరుగుతుంది. ఒకప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణాలు చేసేదంటే ఇప్పుడు ప్రదక్షిణాలు చేయనంతగా పెరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్టు నంది పెరిగి రంకేస్తుంది, అప్పుడు కలియుగం అంతమైపోతుందంట. అండ్ యాగంటిలో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేదంట. ఆ తర్వాత ఈ శివుని విగ్రహము. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చిన్న లోపం రావడం వల్ల ప్రతిష్ఠించలేదంట. మేము యాగంటిలో కూడా మస్తు మంచి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. సూపర్గా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఒకటి ఉంది అంటే అది బెలూన్ కేవ్సే. బెలూన్ కేవ్స్ మ్యాప్ చూసిరు కదా, లోపల అంత పెద్దగా ఉంటుంది. బెలూన్ కేవ్స్ దగ్గర మస్తు అడ్వెంచర్ చేసినాము, అంటే మస్తు ఎంజాయ్ చేసినాము. ఒక పర్ హెడ్కి 70 రూపీస్ 80 రూపీస్ టికెట్ ఉంది. ఈడే చేసినంత ఎంజాయ్ అయితే మేము ఏడే ఎంజాయ్ అంటే ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. మేము పోయింది అన్ని టెంపుల్సే కవర్ చేసినాము.
చేసినాము. ఒక ఎంటర్టైన్మెంట్ పాత్వేలో ఇది ఒక్కటి కవర్ చేసినాము. ఇలా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బెలూన్ కేవ్స్, ఈ బెలూన్ కేవ్స్ న్యాచురల్గా ఏర్పడ్డాయంట. మేమందరం కలిసి ఇప్పుడు ఈ బెలూన్ కేవ్స్ మొత్తం తిరిగి ఇలా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ప్లేసులు తిరగబోతున్నాము. ఫస్ట్ మేము బెలూన్ కేవ్స్ చాలా చిన్నగా ఉంటాయేమో అనుకున్నాము, అంటే మ్యాప్ అంతా గమనించలేదు. ఇళ్ళకైన తర్వాత కొంతమంది ఇప్పుడు డెవలప్ చేసి దీన్ని జనాలు చూసేటట్టు చేసారు. ఇంతకుముందుకు అందరూ చూసేటట్టు ఏం లేకుండే. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఎప్పుడో 1980లో సంథింగ్ ఎప్పుడో తీసుకురంట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు కూడా దీన్ని కొంచెం కేటాయించి, క్రీడా వాళ్ళు అందరు కేటాయించి దీన్ని కొంచెం డెవలప్ చేసిర్రు. దీంట్లో పిల్లల మర్రి, పాతాళ గంగ, ఆ తర్వాత మండపము అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఏవైతే దానికి సూటబుల్ అవుతాయో దానికి ఆ నేమ్ పెట్టిర్రు. ఇంత న్యాచురల్గా ఏర్పడ్డ గుహలు లోపల ఎట్లా ఫామ్ అయినాయి, ఇంత ప్లేస్ ఎట్లా వచ్చింది. బెలూన్ కేవ్స్లో ఉన్నంతసేపు మా వాళ్ళందరూ మంజుమల్ బాయ్స్ని యాద్ చేసుకుర్రు. సుభాష్ అనుకుంటా తిరిగిర్రు. అంత కాకపోతే వాయిస్ అంత క్లారిటీగా లేదు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, దానికంటే ఇది పవిత్రమైనది. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. అభిరామియే తాలాട്ടുం సామియే నాందానే తెలి ఒకటి మాతో పాటు బెలూన్ కేవ్స్లో చాలా మంది తిరుగుతుర్రు. బెలూన్ కేవ్స్ మధ్యలో అనుకుంటా పాతాళగంగ ప్లేస్, శివుని లాంటి ఆకారము, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు వాటరు. ఇక్కడ మాత్రం సూపర్ ఉండే. బెలూన్ కేవ్స్ నుంచి వచ్చిన తర్వాత అలిసిపోయినాము. అందరము కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఫైనల్గా మేము శ్రీశైలంకి కూడా ఎంటర్ అయిపోయినాము. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా, మేము వేసుకున్న ప్లాన్ ఒక శ్రీశైలానికి మాత్రమే. దాన్ని మాడిఫై చేసి మధ్యలో కొన్ని టెంపుల్స్ యాడ్ చేసి ఇన్ని టెంపుల్స్ తిప్పిండు వంశీ. మా ప్లాన్ ప్రకారం అయితే ఫస్ట్ శ్రీశైలం ఒకటే. అందుకే మిగిలిన ప్లేస్లల్లో అంటే 2 డేస్లో అన్ని ట్రిప్స్ కవర్ చేసి శ్రీశైలంలో 1 డే మొత్తం ఉన్నాము. ట్రెడిషనల్గా రెడీ అయ్యి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. శ్రీశైలం కూడా చాలా ఫేమస్ టెంపుల్. చెప్తే నమ్మరు, మేము శ్రీశైలంలో 15 మినిట్స్లో దర్శనం అనేది, అంటే ఫ్రీ టికెట్లో 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకున్నాము. శ్రీశైలంలో మేము పోయినప్పుడు అయితే వాటర్ ఏం లేకుండా, మేము పోయిన ఒక 5-10 డేస్కే ఇప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. అన్ని గేట్లు ఎత్తేసిర్రు. శ్రీశైలం పైన చాలా మంది సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకొని నార్మల్గా వచ్చేస్తారు. శ్రీశైలంలో పాలధార పంచదార టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పాలధార పంచదార అని చెప్పేసి 2 దారాలకించి వాటర్ వస్తాయి. ఆ ప్లేస్ని చూడడానికి కూడా చాలామంది పోతారు. ఈ ఏరియాలో మాత్రం నేను గమనించింది అయితే ఎక్కువ ఆయుర్వేదానికి సంబంధించినవి, ఆ తర్వాత వేరే రకాలుగా అంటే అడవిలో దొరికేటివన్నీ ఇక్కడ అమ్ముతుర్రు. శ్రీశైలమే భూ కైలాసం అంటారు కదా, ఇక్కడ ఉన్నది ఏదైనా శివునికి సంబంధించిందే. చాలా స్టెప్స్ దిగుకుంటూ వచ్చినాము. పాలధార పంచదార కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ మూలికలు ఇవన్నీ అమ్ముతురు. చెప్తే నమ్మరు, మేము నార్మల్గా శ్రీశైలంలో టిఫిన్ చేసిన దగ్గర మినరల్ వాటర్ తాగినాము. అవి కూడా అంత నచ్చలేదు మాకు. కానీ పాలధార పంచదార దగ్గర వచ్చిన వాటర్ తాగినాము. వాటర్ ఎంత స్వీట్గా ఉన్నాయంటే అసలు ఫిల్టర్ అయ్యి వస్తున్నాయా లేకపోతే న్యాచురల్గా వస్తున్నాయా మాకేం అర్థం కాలే. పాలధార పంచదార టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యలో గాయత్రి మాత టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. గాయత్రి మాత టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ. ఈ టెంపుల్ గురించి మాకు సాయి వల్ల తెలుసు. అంటే సాయి వాళ్ళు శ్రీశైలం వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్లోనే స్టే చేస్తారు. అంకుల్ ఈ టెంపుల్కి పర్ ఇయర్ 1 lakh వేస్తాడంట. గాయత్రి మాతని దర్శించుకున్నాము. ప్రశాంతంగా ఒక 10-15 మినిట్స్ కూర్చున్నాము. ఆ తర్వాత గుడి లోపల మా కళ్ళనేడు వల్ల చెట్టు కూడా కనబడ్డది. అండ్ కొన్ని కలెక్ట్ చేసి అక్కడ పెట్టిర్రు. ఈ గుళ్ళని పక్కకు వేరే దేవుని టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ గుళ్ళ స్పెషాలిటీ ఏంటంటే పాదాలు అనేటివి పైన ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి అక్కడ సైడ్కి వెళ్ళేటప్పుడు దర్శించుకోవాలంట. నేను చూపెడతా చూడండి. ఈ పాతాళ గంగల అంటే లింగాల గట్టుల 1 hour ఉండే. మేము పోయినప్పుడు వాటర్ తక్కువనే అని చెప్పిన కదా, ఎవరికి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు వాళ్ళ జాలీలో చేపలు పట్టి ఇట్లా వేసుకుంటారు. అడిగిన వాళ్ళకి ఇక్కడున్న ఈ 1 hourలో బాగా ఎంజాయ్ చేసినాం. అంటే చిల్లైకుంటా కొన్ని రీల్స్ చేసినాము. Vishnu remix.
మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. ఇది పవిత్రమైనది.